బాగా వస్తుంది. నా డైరెక్ట్ వాయిస్ బాగుందని చెప్పి కొంచెం కాంప్లిమెంట్ వచ్చింది. సో మెయింటైన్ చేద్దాం. అనుకున్నా అర్జున్ దాస్ అన్నారేమో. ఓకే, లెట్ స్టార్ట్. కాకపోతే మళ్ళీ కెమెరా ఆ ఎయిర్ పాడ్స్ ఒకటి మెరుస్తున్నాయి. పర్వాలేదు. ఇలాంటి సమయంలో వీరులందరూ ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్తారు విశాల్? పద చూసుకుందాం. వెళ్దాం. ఆ ఫోన్ చేశాడమ్మా, చేశాడు నీ బుద్ధి కన్నా. ఫోన్ అవునవును, ఎత్తు, బుజ్జి కింద ఫోన్ ఫోన్ ఎత్తు, చేశారు. ఫోన్ పెట్టరా. గాయస్, మీకు అశ్వత్ ఎవరో తెలియకపోతే ఓ మై కడవలే అనే ఒక సినిమా ఉంటది. లైక్ అశోక్ సెల్వన్ యాక్టర్ దాంట్లో. అండ్ తెలుగులో విశ్వక్సేన ఓరి దేవుడా. ఓరి దేవుడా. చాలా బాగుంటుంది సినిమా. ద యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ మీద వీడియో చేస్తున్నాం. నీకు తెలుసు ఎందుకు ద హీరో ప్రదీప్ రంగనాథన్ అని ఎందుకు అన్నాను? రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ అడిగిన ఇష్యూ మీద. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజం చెప్పాలంటే ఈ రోజు నేను మీ చరణ్ కార్తిక్, నాతో పాటు ఉన్నది విశాల్. సో యాక్చువల్లీ మేము వీఆర్ వెరీ సారీ, మేము కొంచెం లేట్ చేసాం వీడియో. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఎందుకంత టెన్షన్ పడతావు? అండ్ 8 వసంతాలు వీడియో చేయాలి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ మేము ద యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ మీద వీడియో చేస్తున్నాం. బట్ డెఫినెట్ గా 8 వసంతాల మూవీ మీద డిస్కషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిజం చెప్పాలంటే. నిజం చెప్పాలంటే అనే వర్డ్ ఎలా వచ్చిందో, సో అదే ఛానల్ పేరు కూడా. ఇలాంటి సమయంలో వీరులందరూ ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్తారు విశాల్? పద పద చూసుకుందాం. ఉందాం. అదే విశాల్, ఆ, నీకు తెలుసు ఎందుకు ద హీరో ద ప్రదీప్ డైరెక్టర్. రంగనాథన్ అని ఎందుకు అన్నాను? రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ అడిగిన ఇష్యూ మీద. సో మనం వద్దాం దాని దగ్గరికి. బట్ స్టిల్ యా ఇప్పుడు చెప్పు విశాల్, హౌ అంటే నీకెలా తెలుసు ప్రదీప్ రంగనాథన్? యా హౌ డు ఐ నో అబౌట్ ప్రదీప్ రంగనాథన్ అంటే, ఫస్ట్ టైం ఉమ్, ఐ హావ్ సీన్ లవ్ టుడే టీజర్ బ్రో. ఉమ్, లవ్ టుడే టీజర్ చూసి, ఆ కాన్సెప్ట్ చూసి ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే ఏదో కొత్తగా ఉంది, అరే భలే ఉంది, భలే అనిపించింది అనుకున్నా. ఎవరు కొత్తగా ఫేస్, ఎవరు కొత్తగా అంటే చూస్తే ఈజ్ ప్రదీప్ రంగనాథన్. అతనే హీరో, అతనే డైరెక్టర్ అని అప్పుడే తెలిసింది. ఏంటి ప్రీవియస్ స్టోరీ ఏమైనా ఉందా, ఎనీ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీ అంటే, దాని తెలిసింది ఏంటంటే 3 years బ్యాక్ వచ్చిన కోమలి అనే సూపర్ హిట్ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై హిమ్. అవును అవును. ఐ వాజ్ వెరీ షాక్. తర్వాత అతనే ఉమ్, ఈజ్ డైరెక్టింగ్ అండ్ హీఈస్ యాక్టింగ్ అనేసరికి ఓకే, దెర్ ఇస్ గోయింగ్ టు సంథింగ్ న్యూ అనుకున్నా. తర్వాత లవ్ టుడే ట్రైలర్ వచ్చింది. లవ్ యా టుడే యా యా. ట్రైలర్ చాలా బాగుంటది. ఎక్కడ బాగా వెళ్తుంది లవ్ టుడే ట్రైలర్ అంటే, నాకు బాగా కనెక్ట్ అయింది ఎక్కడ అంటే, ట్రైలర్ అంతా అయిపోయాక ఆ ఫోన్ ఆ, చేశాడమ్మా, చేశాడు నీ ఆ, బుజ్జి ఆ, కన్నా. ఆ, ఆ, ఫోన్ అవునవును, ఎత్తు, బుజ్జి కింద ఫోన్ ఫోన్ ఎత్తి, చేశాడు. ఫోన్ పెట్టరా. యా అయితే యాక్చువల్లీ నేను కోమలి అనే సినిమా చూశాను అనమాట. యా కోవిడ్ లోనే నేను కూడా చూసాను, 2019 లో బట్ రిలీజ్ అయింది. ఈస్ ఆ ప్రదీప్ రంగనాథన్ అని నాకు తెలీదు. సో నాకు ఎలా అంటే, డైరెక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్ అని నేను చూశాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ తనే యాక్టర్, తనే ప్రదీప్ రంగనాథన్ అని నాకు తెలీదు. యా యాక్చువల్లీ తని ఒరవన్ తర్వాత జయం రవికి ఒక పెద్ద హిట్, అది 55 crores గ్రాస్ చేసింది ఆ సినిమా. ఓ ఇంకా కోమలి. చెప్పాలంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమా. అంటే యా మాస్టర్ పీస్ అలా అని చెప్పను గానీ, ఒక సోషల్ సెటైర్ ట్రూ. అండ్ వెరీ కామెడీ గానీ, ఒక సెటైరికల్ గా కానీ చాలా బాగుంటది అనమాట సినిమా. యా సో వెయిట్ చేస్తుంటే లవ్ టుడే అనౌన్స్ అయింది. యా హీరో అతనే, డైరెక్టర్ అతనే, హీరోయిన్ కొత్త ఆమె. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం తెలియదు. ఏజిఎస్ నాకు తెలిసినంత, ఏజిఎస్. ఐఎమ్ నాట్ షూర్. ఏజిఎస్. ఏజిఎస్ అనుకుంటా. సో అంటే నువ్వు అన్నట్టే సేమ్, నాకు కూడా అంతే. టీజర్ రిలీజ్ అయింది లవ్ టుడే, అరే భలే క్యాచీగా ఉంది. అంటే టుడే అంటే ఏంటి, ఈ జనరేషన్ తగ్గట్ట అన్నట్టు ఫీల్ అయ్యాను. అండ్ ట్రైలర్ నచ్చింది, మ్యూజిక్ బాగుంటుంది. మ్యూజిక్ కమింగ్ టు చాలా సినిమా, బాగుంటుంది లవ్ టుడే. అది చాలా యా క్యాచీ యా యా, సాంగ్. మ్యూజిక్ చాలా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, నీకు సాడ్ సాంగ్ కూడా చాలా బాగుంటది దాంట్లో. యా ఓపెనింగ్ సాంగ్. మనం అందరం లవ్ టుడే అంటే ఏమంటారంటే, అదొక ఎంటర్టైన్మెంట్ అంటారు విశాల్. కాకపోతే అండర్లైన్ దాంట్లో వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఉంటది. యా ట్రూ బ్రో. నీకు లవ్ టుడే సోల్ మొత్తం ఆ లాస్ట్ 30-40 మినిట్స్ ఉంటది అనమాట. అవును, లాస్ట్ అది 30 సోల్, మినిట్స్. అంతే. ఆ 30 మినిట్స్ సోల్ ఆఫ్ ఫిల్మ్ యా ప్రదీప్ ఆ రంగనాథన్ లవ్ మూవీకి. టుడే డాక్యుమెంటరీలో కూడా చెప్తాడు బ్రో. ఆ యా మూవీ అంతా సంథింగ్ 3-4 weeks లో రాసుకుంటే, లాస్ట్ 30 minutes 8 months పట్టింది రాసుకోనికి అని అవును, చెప్పి. 8 మంత్స్ పట్టింది అంటాడు. యా అసలు గైస్, మీరు ఎవరైనా ఆ డాక్యుమెంటరీ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అదొక 40 మినిట్స్ ఉంటది, చాలా బాగుంటది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ తెలుగు టు. యా యాక్చువల్లీ విశాల్ ఎంత బాగా చెప్తాడంటే, తన ఏడీస్ కి కాస్టింగ్ కాల్ ఇచ్చాడు. అవును.
తన ప్రీవియస్ మూవీ కోమలి నుంచి 3 ADs ని తీసుకున్నాడు. ఒక కో డైరెక్టర్, టూ లేడీస్ నేమో 2 తీసుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్స్ ని తీసుకున్నాడు. మిగతా వాళ్ళకి లేడీస్ కి కాస్టింగ్ కాల్ ఇచ్చి నో కాస్టింగ్ కాల్ నో లో రాస్తారు బ్రో, రికమెండేషన్స్. నో రికమెండేషన్. ఎందుకు నో నో రికమెండేషన్స్ అంటే, వాళ్ళు రికమెండేషన్ ఉంటే వాళ్ళకి ఎక్కడైనా దొరుకుతుంది జాబ్, ఇక్కడ నాకు నో రికమెండేషన్స్ కావాలని నో పెడతాడు. రికమెండ్. సో తనకి యావరేజ్ గా 6,000 వచ్చినాయి అంట. దాంట్లో ఇంకా ఫిల్టర్ చేసుకుంటే 8 people ని తీసుకున్నాడు అవును. తను. అండ్ ఎవరి విశాల్ ఆర్ట్ డైరెక్టర్ ని డెబ్యూట్ గా ఇంట్రడ్యూస్ చేసేది ఆ మూవీకి. ఆర్ట్ డైరెక్టర్ ఈవెంట్ మేనేజర్ అంట, మ్యారేజ్ ఈవెంట్స్ పెళ్లిళ్ళకి చేసే అతను. ఆ డెకరేషన్ చేసే అతను. అదే కదా, ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ గురించి మాట్లాడాడు. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడాడు, చిన్న చిన్న యాక్టర్స్ గురించి చిన్న మాట్లాడాడు. యాక్టర్ డ్రైవర్ గురించి కూడా మాట్లాడతాడు బ్రో డాక్యుమెంటరీలో. అదే కదా, డ్రైవర్ మస్ట్ గురించి కూడా వాచ్ మాట్లాడాడు. డాక్యుమెంటరీ అది. మళ్ళీ దాని తెలుగులో ఇంకా డబ్ చేసి తెలుగు తగ్గట్టు అందులో ఇమేజెస్ ఎడిటింగ్ అయినా ఉంటాయి, నువ్వు గమనిస్తే. అవును, అవును. నీకు లవ్ టుడే చూస్తే అది ఎలా ఉంటదంటే వెరీ న్యూ ఏజ్ రామ్ కామ్. అవును. కాకపోతే ఆ నీకు చాలా కొత్తగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఫ్రెష్ టేకింగ్, ఆ కలర్ గ్రేడింగ్ అవును. చాలా బాగుంటది కలర్ సినిమాలో. గ్రేడింగ్ ఈజ్ మెయిన్ థింగ్ మూవీలో. ఇంకా నీకు ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఆ చిన్నపిల్లోడు ఆ సీడ్ పెడతాడు, ఎందుకు పెడతాడో అర్థం కాదు. మధ్య మధ్యలో ఎందుకు పెడతాడో కూడా నాకు అర్థం అయ్యేది కాదు. బ్రో నిజం చెప్పాలంటే నువ్వు మూవీలో ఒకటి గమనించినావా, వాళ్ళ ఏంటది? ట్రస్ట్ బ్రేక్ అయినప్పుడల్లా చిన్నపిల్లాడి సీడ్ వెతుక్కునే సీన్ వస్తా ఉంటది. ఓడి అమ్మ, నేను యాక్చువల్లీ ఓకే దానికి పే ఆఫ్ క్లైమాక్స్ లో ఇస్తాడని అనుకున్నా, కానీ మధ్య మధ్యలో పడుతూ ఉంటాయి అవి. ఆ ఎందుకు అది స్టోరీని డిస్టర్బ్ చేస్తూ ఇట్లా అది పెడుతున్నాడు అని చెప్పి నిజంగా అనుకున్నా స్టోరీని నేను. డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటది. బట్ నువ్వు కరెక్ట్ గా రీవాచ్ లోనే గమనిస్తే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఫోన్ లాక్స్ ప్యాటర్న్ ఓపెన్ చేసినప్పుడల్లా, ఆ వాట్సాప్ ఆహా, ఓపెన్ చేసి వాళ్ళు ఒకళ్ళు మెసేజ్ చదివినప్పుడల్లానే ఆ చిన్న పిల్లాడి లాగా చేస్తున్నారని చెప్పి ఓకే, ఆ చిన్న పిల్లాడు డిగ్ చేసేది సీన్స్ వస్తా ఉంటాయి. దట్స్ అదేలే. వేర్ ఈ బికమ్ ఏ హీరో. హీరోనే అవుతాడు లాస్ట్ కి, ప్రదీప్ రంగనాథనే అవుతాడు అది. అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది యాక్చువల్లీ. అంటే see, ఎందుకో ఉందని తెలుసు. దాన్ని వాళ్ళ మదర్ పే ఆఫ్ ఇచ్చినా కూడా నాకు అర్థమైంది. ఓకే ఆ సీన్ కి పే ఆఫ్ ఉంటది క్లైమాక్స్ లో అని చెప్పి అనుకున్నా. అలాగే పే ఆఫ్ ఇచ్చారు. కానీ సినిమా మధ్య అంటే ఓకే ఇలా ప్రొసీడింగ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో టప్మని పడుతుంది అది క్లిప్స్. యా, నాకు ఏంటి నార్మల్ ఇది గా వెళ్ళే అని మూవీ చెప్పి అని టప్ అనుకున్నా, కానీ మధ్యలో ఇంత డీటెయిలింగ్ వచ్చేస్తుంది. ఉంటది అనుకోలే. యా, ఉమ్, దట్స్ వేర్ ప్రదీప్ రంగనాథ్ అదేలే. స్క్రీన్ ప్లే వెరీ, అది చాలా బాగుంటది అది. వావ్, ట్రూలీ హిట్, హార్డ్ హిట్టింగ్ అసలు చెప్పాలంటే. చాలా బాగుంటది అసలు. లవ్ టుడే అవుతాడు. కన్నా ముందు హీ మేడ్ ఏ కోమలి బ్రో. అది నేను ముందే ఉమ్, చూసేసిన లవ్ టుడే కన్నా ముందే. వేరే ఎప్పుడు టీవీలో యా, చూసుండే దాన్ని ఇక్కడ. యా నేను అంతే. ఫస్ట్ టైం టీవీలో. కోమలి వచ్చినప్పుడు ఒక సీన్ చూసిండే బ్రో నేను ఇన్స్టాగ్రామ్, అప్పుడు రీల్స్ లేవు అనుకుంటా ఉమ్, గానీ. బట్ చిన్న షార్ట్ క్లిప్ చూసిన. ఆ ఇది ఉమ్, ఫ్రెండ్ ఉండి నీకు బిస్కెట్ కావాలారా అంటే, నా దగ్గర ఆ. బాక్స్ ఉంది, నా దగ్గర షార్ప్నర్ ఉంది, పెన్సిల్ ఉంది అని అంటాడు గానీ. నా దగ్గర బిస్కెట్ ఉందిరా. ఆ, ఆ, నా దగ్గర పెన్సిల్ ఉంది. ఆ, ఆ, నా దగ్గర బటన్ నొక్కే పెన్సిల్ బాక్స్ ఉంది. నా దగ్గర సెంట్ రబ్బర్ ఉంది. నీ దగ్గర బిస్కెట్ ఉందా? దాంతో అవునవును, కొత్తగా ఉందే, భలే ఉంది అనుకున్నా. తర్వాత అవును. లాక్డౌన్ లో అది తెలుగులో డబ్ అయినాక చూసిండే నేను. సంథింగ్ జీ ఉమ్. ఫైవ్ లోనే వెళ్ళిన మూవీ. అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ 20 minutes నాకు చాలా ఇష్టం, చాలా అసలు బాగుంటది. ఫస్ట్ టు ట్వంటీ బి మినిట్స్ ఫ్రాంక్, ఒక సాంగ్ కూడా ఉంటది బ్రో. నేను ఈ స్కూల్లో డాను అని చెప్పి ఒక సాంగ్ ఉంటది, నువ్వు గమనించుంటే. అది ఐ ఓకే. లైక్ ఇట్ వెరీ మచ్. యాక్చువల్లీ కోమలి నాకు అంత స్ట్రాంగ్ గా గుర్తులేదు, చాలా ఇయర్స్ అయిపోయింది కదా. కానీ నాకు నాకు థీమ్ గుర్తుంది, స్టోరీ యా. గుర్తుంది, అంతా గుర్తుంది. నీకు ఫన్నీ పార్ట్ చెప్పనా? నేను కోమలి అనే సినిమా ఎలా చూసాను తెలుసా? కాజల్ది పోస్టర్ ఉంటది, చాలా శారీ కట్టుకొని పెద్ద విగ్రహం లాగా ఒక పోస్టర్ ఉంటది అనమాట. ఏంటి మన కాజల్ అంటే కాజల్ ఏంటి అసలు, ఈ పోస్టర్ ఏంటి, అందరూ ఏంటి ఎలా ఉన్నారు అంటే. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అనమాట కాజల్ది. సో నేను ఎతికాను ఇది ఏ సినిమాలో పోస్టర్ అని చెప్పి. సో ఆ సినిమా, ఆ, ఆ సినిమాలో ఒక సాంగ్ లో వస్తుంది కాజల్ అలాగా. సో నేను ఏంటంటే ఆ సాంగ్ కోసం సినిమా మొత్తం చూడడం స్టార్ట్ చేశాను. ఓ, ఇంకో విషయం సో బ్రో, నువ్వు లవ్ టుడేలో గమనిస్తే నేను జయం రవితోని లవ్ టుడే అని మూవీ, యా, అది యా, యా. కోమలి అని మూవీ తీస్తున్నా అంటాడు. లవ్ టుడేలో ఒకటి తన ఫోన్ లో అన్ని, ప్రదీప్ ఫోన్ లో అన్ని వెతికితే ఏం దొరుకుతాయి తెలుసా? అందరు అమ్మాయిల్ని ట్రైబల్ పిక్స్ అడుగుతాడు బ్రో. అవును. ఎందుకంటే కోమలి మూవీలో కాజల్ ట్రైబల్ పిక్ లో ఉంటది, ట్రైబల్ అవుట్ ఫిట్ లో ఓ, ఉంటది. ఓకే, ఓకే, ఓకే. యాక్చువల్లీ డాక్యుమెంటరీలో కూడా చెప్తాడు అనమాట. ఎలా అంటే ఆ మేము ఒక కనెక్షన్ ఇద్దాం అనుకున్నాము. తనదే ఎందుకు కనెక్షన్ అని అంటున్నానంటే తను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు అవును. యాప్ లాక్ అని చెప్పి. యా. సో ఆ యాప్ లాక్ అనే థీమ్ తనకు నచ్చింది అనమాట. ఆ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది మెయిన్ సినిమాకి అని చెప్పి దాన్ని మెయిన్ సినిమాగా డెవలప్ చేశాడు.
సో నువ్వు సినిమాలో కూడా చూసుంటే గనక మన వాళ్ళు షార్ట్ ఫిల్మ్, మన స్టోరీ మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాం, పేరు యాప్ లాక్ యాప్ లాక్ అని అని అంటాడు అనమాట. అలా కనెక్ట్ చేస్తాడు, యా విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన హీరోయిన్ నే దీంట్లో చిన్న క్యామియో ఉంటది అనమాట. యా మళ్ళీ అది బాగుంటది. ఐ లైక్ ప్రదీప్ రంగనాథన్ అంటే ఒక నార్మల్ మన ఫ్రెండ్స్ లాగా కనిపించే పర్సన్ అతను. నిజం చెప్పాలంటే మోస్ట్ రిలేటబుల్ పర్సన్. యా ఇంకా మోస్ట్ అంటే రిలేటబుల్ పర్సన్. మనలో ఒకడు వెళ్ళి యాక్ట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. తన ఫ్రస్ట్రేట్ అంటే అవుతుంటే నాకు మనకు ఎక్కడ బాగా ఫ్రస్ట్రేషన్ రావడం. గుర్తుకుండు ప్రదీప్ రంగనాథన్ అంటే, మనం నార్మల్ గా ఒక పర్సన్ ఎట్లా మాట్లాడతాడు బ్రో, అట్లా ఒక తెలుగు ఆ, ఇంటర్వ్యూలో అవును మాట్లాడతాడు. అవును నేనే డైరెక్టర్ నేనే హీరో అంటే, ఇది యాంకర్ ఉంటే నువ్వే డైరెక్టర్ నువ్వే హీరో అంటే, నేనే సేమ్ మన జానీ నుంచి రిలేట్ చేసుకొని నేనే కార్పెంటర్ Director also, hero also. I'm a carpenter, I'm a plumber, I'm an electrician, I'm everything. In next film, right? No, this is a famous meme. Dialogue, yeah, This is yeah, a famous meme meme. Few people will understand that. నేను డాక్టర్ అని చెప్తుంటాడు. యాక్చువల్లీ అది మాత్రం గుడ్ థింగ్. అసలు లవ్ టుడే తెలుగులోను పెద్ద హిట్, తమిళ్లోను పెద్ద హిట్. అంటే నేను ఈ క్వశ్చన్ లవ్ టుడే దీని గురించి ఎందుకు తీసుకొచ్చానంటే, రీసెంట్ గా జర్నలిస్ట్ మన రీసెంట్ గానే జరిగింది అనమాట, డ్యూడ్ సినిమా, ఐ మీన్ సారీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీట్, ప్రెస్ మీట్ లో ట్రైలర్ రిలీజ్. మీరు ఒక హీరో మెటీరియల్ కాదు కదా ఆర్ సంథింగ్ అలాంటి క్వశ్చన్ అడిగింది అనమాట. అంటే తన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఆ ఫ్రేమింగ్ తప్పు, ఆ క్వశ్చన్ అలా అడగడం. యా అయితే అది ఎవరైనా కానీ, మన ఇండస్ట్రీ అయినా పక్క ఇండస్ట్రీ అయినా ఎవరైనా కానీ అలాంటి క్వశ్చన్ అడగకూడదు. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ హీరో, 2025. హీరో మెటీరియల్ అంటే దెర్ ఇస్ నో బౌండెడ్ మెటీరియల్ యా ఫర్ హీరో. ఇలాగే ఉండాలి, 6 feet ఉండాలి, ఎలా ఉండాలంటే అలా. అంటే ఇంకా నా ఇన్స్పిరేషన్ మన రజనీకాంత్, నాకు ఫేవరెట్. అతను మరి 6 feet 6 pack వేసుకుని అలా ఉంటారేంటి? ఆయన అలా ఉండరు, ఆయన వేరు. సో ఆయననే కాదు, ఎవ్రీ వన్ ఈజ్ హీరో, నాట్ ఓన్లీ ఇన్ సినిమాస్, బయట కూడా. మన ఫాదర్ హీరో, అలా ఎవరైనా సరే, ఎవరైనా హీరోనే. యా దట్స్ ట్రూ. ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు హీరో. ఎవరు లేదు అని చెప్తాడు. అవును అవును, ఫిజికల్ లుక్స్ బట్టి అది మనం జడ్జ్ చేయలేం. యా ట్రూ. యా దట్స్ సో అలా ఉంటది. అది రాంగ్ క్వశ్చన్. కిరణ్ అబ్బవరం కూడా మంచి ఆన్సర్ ఇచ్చాడు యాక్చువల్ దాని తర్వాత. యా నన్ను అంటే కానీ తీసుకుంటానమ్మా, పక్కన స్టేట్ వాళ్ళు వస్తే వాళ్ళని ఎందుకు అనడం అంటాడు. నన్ను అడగండి అమ్మా పర్లేదు, కానీ పక్క స్టేట్ నుంచి ఓ హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కదా నా ఫీలింగ్. ఎవరినైనా అనకూడదు నా దృష్టిలో, ఎవరిని అనకూడదు. అలా అనడం తప్పు. యాక్చువల్లీ నాకు యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఎంత ఇష్టమో, డైరెక్టర్ గా కూడా నాకు అంత ఇష్టం. హ్యాస్ వెరీ గుడ్ సెన్సిబిలిటీ, యా డీల్ చేస్తాడు అనమాట. నేను లవ్ టుడే తర్వాత మళ్ళీ అతనే అతనే డైరెక్షన్ చేసి మళ్ళీ అతనే తీస్తాడేమో అని అనుకున్నా బ్రో. బట్ ఈ వెంట్ ఫర్ హిస్ ఫ్రెండ్ అశ్వత్. యా యా గైస్, మీకు అశ్వత్ ఎవరో తెలియకపోతే ఓమై కడవులే అనే ఒక సినిమా ఉంటది, యా లైక్ అశోక్ సెల్వన్ యాక్టర్ దాంట్లో. which అండ్ is remated తెలుగులో in Telugu as విశ్వక్సేన్ ఓరి దేవుడా. ఓరిదేవుడ, చాలా బాగుంటది సినిమా. Yeah. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ అశ్వత్ సీనియర్ అన్నమాట మన ప్రదీప్ కి. అది యా, Actually, ఎందుకు ఒక కోమలి ప్రదీప్ రంగనాథం నాకు రెగ్యులర్ పర్సన్ లాగా కనిపిస్తాడంటే, ఈ ఎందుకంటే నాకు గుర్తుంది బ్రో, కోమలి మూవీలో హీరోయిన్ ఇచ్చిన చాక్లెట్ వ్రాపర్ కూడా తీసి జోబులో దాచిపెట్టుకుంటాడు ఈ హీరో. ఎస్ ఎస్ ఎస్. యా, అది నాకు చాలా నచ్చుండే. రే మనం కూడా ఒకప్పుడు చేసిన పని. నేను లవ్ టుడే చూసి మళ్ళీ కోమలి చూసాను అనమాట యాక్చువల్లీ. సో నువ్వు ఒక ఆటో డ్రైవర్ కింద ప్రదీప్ రంగనాథన్ వస్తాడు, నేను అది మీమ్స్ లో చూసి అప్పుడు అరే ఒక అది క్యామియో అనుకున్నా. వస్తాడు. అవునవును అన్నిటికన్నా కోమలిలో యాక్చువల్లీ. నాకు టూ మచ్ పేలేదని అంటే ఓ జోక్ ఉంటది బ్రో. ఆ జోక్ తోని స్కూల్ అందరినీ యోగి బాబు నవ్విస్తాడు. బట్ అది హీరో చెప్తాడు జోక్. యా గుర్తుంది. ఏదన్నా 3 కళలు చెప్పమంటే శశికళ ఏదో సూర్యకళ ఏదో సంథింగ్ 3 కళలు చెప్తాడు. దాంతో వీళ్ళ చెల్లినే పడేసి పెళ్లి చేసుకుంటాడు. నువ్వు చెప్పిన జోక్ చెప్పిన బావా అంటాడు. 3 కళల పేర్లు చెప్పండి. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. యాక్చువల్లీ నీకు అక్కడ ఎమోషన్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఆ ఫ్యామిలీ డ్రామా గానీ, ఆ సోషల్ సెటైర్ గానీ చాలా బాగా వర్క్ సోషల్ అవుతుంది సెటైర్ చాలా కోమలి మూవీలో. బాగుంటది బ్రో. చాలా బాగుంటది. అంటే అందరూ ఎంటర్టైన్మెంట్ అంటారు కానీ వెంటనే అది షిఫ్ట్ అవుతుంది అనమాట. అవును. చిన్న చిన్న థ్రిల్లర్ గా అలా షిఫ్ట్ అవుతుంది. సెకండ్ దేవుడు హాఫ్ లో ఐడల్ దగ్గర ఎక్కడో నుంచి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవుతుంది. నేను నిద్రపోయి లేచేసరికి అందరి అన్ని పోయినాయి, మనలో మిగిలింది ఒకటే ఎమోషన్ అని చెప్తాడు. ఉమ్, ఎమోషన్ అవును. మాత్రమే పోలేదు, అందరూ ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోయారు. మొత్తం అన్ని ల్యాండ్ లైన్ నుంచి టచ్ ఫోన్లు అంటాడు, ఇవన్నీ అంటాడు. మిగిలింది ఒకటే ఎమోషన్, అదొక్కటే పెట్టి ఉమ్. పని చేయాలంటాడు. ఏదో ఎమోషన్ లో పగలగొట్టేశా. రే
మనలో ఎన్ని సంవత్సరాలుగా మారింది ఎమోషన్ మాత్రమే కదా. వెరీ గుడ్. నీకు తెలుసా జయం రవి అనకుండా రవి అంటాడు లవ్ టుడేలో. లవ్ టుడేలో భలే అనిపిస్తుంది నాకు. హీరోయిన్ అదే హీరోయిన్ అంటే రవి కాదు రవి రవి కాదు రవి అంటే. ఆ తర్వాత జయం రవిని పెట్టి కోమలి అనే సినిమా తీయబోతున్నా. రే నువ్వేరా కోమాలి, ఈయన జయం రవితో తీస్తాడంట. రే కోమాలి ముందది రవి కాదు, జయం రవి కాదు, అది రవి. సరేనా, నేను అది తీస్తాను, నువ్వు చూస్తాను. రవి అనేది కూడా బాగా వెళ్ళింది బ్రో ట్రైలర్ లోనే. ఈజ్ రవి మై వ్యక్తి అంటే హాయ్ బ్రో రవి అంటే రవి కాదు రవి. అప్పటి నుంచి రవి అని ఉన్న వాళ్ళు అందరు రవి అని పిలిచి స్టార్ట్ చేస్తారు. రవి అని పిలుస్తారు. రవి. ఏ హాయ్ రవి. రవి కాదు రవి. రవి యాక్చువల్లీ అది చాలా రిలేటబుల్ ఉంటది విశాల్ లవ్ టుడే కూడా. అంటే క్యారెక్టర్స్ గానీ వెన్ ఇట్ కమ్స్ టు డ్రాగన్ ఇట్స్ మంచి డ్రాగన్ మంచి ఫిలిం లవ్ టుడే, కానీ లవ్ టుడే హ్యాస్ రిపీట్ వాల్యూ బ్రో మోర్. అవును. నేను ఇప్పటికీ లవ్ టుడే అప్పుడప్పుడు చిన్న స్టేజ్ అంటారు చూడు. ఇప్పుడు సపోజ్ 23-22 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు లవ్ టుడే స్టోరీ కనెక్ట్ అయితే, వెన్ యూఆర్ ఎట్ 27 or 28 ఇయర్స్ అంటే జాబ్ చేసే వయసు అదంతా, అప్పుడు నువ్వు డ్రాగన్ ఇంకా బాగా కనెక్ట్ అవుతావు. డ్రాగన్ నాకు అంతా బాగుంటది విశాల్. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అంటే బాగా వెళ్తది, మంచి ఫ్లో ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది, బ్రేకప్ అదంతా బాగానే ఉంటది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా కదా, క్లైమాక్స్ వావ్. అసలు నాకు నిజంగా ఇప్పుడు సరే నువ్వు ఒక ఫెయిల్యూర్వి, కానీ ఎలాగోలా సక్సెస్ అయ్యి అదే కాలేజ్ కి నువ్వు చీఫ్ గెస్ట్ కి వెళ్ళావు, అదంతా ఓకే, మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, మళ్ళీ అరియర్స్ రాస్తున్నాను, మళ్ళీ డిగ్రీ చేస్తున్నాను అని చెప్పి చూపిస్తాడు. అసలు వాళ్ళ ఫాదర్ ఎపిసోడ్ ఉంటది విశాల్, నాన్నని నేనున్నాను కదా చూసుకుందామంటే, వావ్, దట్ ఈస్ అవర్ మూవీ, మన సినిమా అది. ఇట్స్ వెరీ మచ్ రిలేటబుల్ బ్రో, వెరీ రిలేటబుల్. అసలు బాధపడదు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు, నాన్న నేనున్నాను చూసుకుందాం. అసలు వాళ్ళ నాన్న ఆయన కాలు బాగోకపోతే కథ చెప్తాడు, చిన్న కథ, రీజన్ చెప్తాడు. ఆ రన్నింగ్ రేసింగ్ గురించి ఒక కథ చెప్తారు అనమాట ఆయన. అది కూడా ఓ మై గాడ్, జస్ట్ బ్రిలియంట్ అసలు. అంటే చాలా టూ ఎమోషనల్ ఉంటది ఆ సినిమా మాత్రం. బట్ నీకు ఒక విషయం చెప్పనా, డూ యూ థింక్ ప్రదీప్ రంగనాథన్ కి హర్రర్ కామెడీ సెట్ అవుతుందని? ఐ డోంట్ థింక్ సో బ్రో. వాట్ డు యు ఐ థింక్ ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ ఎలా అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ స్పాంటనిటీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు డ్యూ ట్రైలర్ లో నువ్వు స్టార్టింగ్ బిట్ చూస్తే మమితా బైజు కొన్ని ఎఫెక్ట్స్ పెడతాయి, ఇలాగా అని చెప్పి పెడుతుంటే ఏంటి క్యూట్ గా లేదు అని అంటాడు చూడు. ఆ ఫ్రస్ట్రేషన్ దాంట్లో జనరేట్ కామెడీ మంచి ఫన్ అనిపిస్తుంది. డ్రాగన్ లో కూడా అన్ని 48 అవర్స్ క్లియర్ చేసినప్పుడు ఓ నవ్వుతాడు చూడు. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. అది కూడా బాగుంటది అసలు. అంటే నాకు ఎందుకో హర్రర్ కామెడీలో బాగా వర్కౌట్ అవుతాడేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చిన్న హర్రర్ కామెడీ, నాట్ లైక్ రాజా సాబ్ కాకుండా చిన్న క్యూట్ డ్యూటీ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫియర్ బాగా వర్కౌట్ అవుతుంది చిత్రం లాంటిది. నేను ఎందుకు ఇలా అన్నానంటే తన ఎక్స్ప్రెషన్సే అంతే. నాకు ఎక్కడ బాగా నచ్చితే తెలుసా బ్రో, ప్రదీప్ రంగనాథన్ ఎక్స్ప్రెషన్స్. అది ఫోన్స్ ఎక్స్చేంజ్ అయ్యాక లాక్స్ ఓపెన్ చేసినాక బుజ్జికన్నా అనే సీన్ లో అక్కడ మెసేజెస్ చదువుతుంటాడు. మెసేజెస్ చదివినప్పుడు నెత్తి మీద చేయి పెట్టుకొని అక్కడ ఎక్స్ప్రెషన్ అనుకుంటాడు, నవ్వుతుంటాడు. వాళ్ళ అమ్మ ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే, నేను ఎంత ఎరిబాగులో ఇప్పుడే తెలిసిందమ్మా అంటాడు. అదే కదా, విండో తీసి బయట ఎవడో సిగరెట్ కొడుతుంటే ఆడి దగ్గర నుంచి తీసుకుని కొడుతాడు, ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అక్కడ చూసావా మ్యూజిక్ అమ్మ కుట్టి దాని మీద ఒక బీజం పడుతుంది రిపీట్ వాల్యూ మీద, అది కూడా చాలా బాగుంటది. అంటే టూ మచ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అక్కడ. అది ఫుల్ పేలింది సినిమా. అక్కడ అది ఉంటది. మళ్ళీ పోయి చార్జర్ కోసం పోతాడు చూడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోతాడు, చార్జర్ కోసం కష్టపడి పోతాడు, అందులో ప్యాంట్ లో ఫోన్ నూక్కుంటాడు. నువ్వు అక్కడ వాళ్ళ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రీల్ చేస్తుంది వాళ్ళ బెస్టీతో, రవితో. క్రేజీ 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 సీన్ అసలు. అదైతే అవుతుంటే అందరు లేచి వచ్చి చూస్తారు దాన్ని, అప్పుడు దాకా అందరికి నిద్ర వస్తుంది పడుకుంటా అని చెప్పి అందరు వెనకాల నుంచి చూస్తారు.
ప్రదీప్ రంగనాథన్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఉంటాయి అందులో. అవును 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 ఎక్స్ప్రెషన్స్ నిజం. తోనే కామెడీ వండిస్తుంటాడు. పోయి యా బాత్రూమ్ లో కూర్చొని రీల్ చూస్తుంటాడు. అక్కడ ఇంకోటి ఏంటంటే జీవిఎం కూడా ఉంటాడు బ్రో, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గమనించినవా? అంటే రిఫరెన్స్ ఉంటది ఆ యాక్చువల్లీ. difference. బ్రో సేమ్ కాలు గౌతమ్ మీద వాసుదేవ్ కాలేసుకుని మీనన్, కాఫీ మగ్ ఆ, మగ్ పట్టుకుని ఉంటాడు. ఆ, యా అవును. నువ్వు ఆ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నన్ను ఇమిటేట్ చేసిరు అందులో, నన్ను అడిగితే నేనే యాక్ట్ చేస్తుండేగా అన్నాడు. చాలా బాగుంటాయి. అక్కడ కూర్చుంటాడు, ఇటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు. హే, నీ గొంతు విని చాలా రోజులైంది. వై కాంట్ యు సింగ్ ఎ సాంగ్ ఫర్ మీ? రే ఇప్పుడు పాడలేను రా, నాన్న పక్కనే ఉన్నారు. పాట చాలా బాగుంది. ఆయన ఒకడు యాక్టింగ్ లోకి వచ్చేసాడు సినిమాలు తీయమంటే. ఓకే. ఆయన ఎందుకు సినిమాలు ఆపేసాడో అర్థం కాదు. ఒక జనరేషన్ కి స్టాండర్డ్ సెట్ చేసాడు ఆయన. యా, ఆ, ఆయన ధ్రువ ఏమోలే నక్షత్రం బ్రో ఓన్లీ. అక్కడ అది ఆగిపోయినప్పటికీ, వస్తుందా. అదే అక్కడ ఆగిపోయింది. ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది కంప్లీట్ చేసుకుంటారా, వి విల్ సీ అంటారు. అంటే అది ఎప్పుడవుతుంది విషయాలు. యా ఏమోలే, ఆయన మంచి యా డైరెక్టర్. లెట్స్ కమ్ టు ప్రదీప్ రంగనాథన్. అగైన్ మనం సపరేట్ వీడియో చేద్దాం యాక్చువల్ ఆయన మీద, జీవిఎం గౌతమ్ వాసుదేవ్ మీనన్ మీద. బికాస్ అవర్ ఫేవరెట్ మూవీ, వి బోత్ పీపుల్ ఫేవరెట్ మూవీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఎస్, సూర్య ఆల్ సన్ టైమ్ ఆఫ్ కృష్ణ. ఫేవరెట్. గైస్ మీకు తెలుసో లేదో, మేము సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమాలో ఇప్పుడు ఆ సినిమా మొత్తం మ్యూట్ చేసేసినా సరే నేను చూసేస్తా సినిమా మొత్తం. నాకు మీ టు. లిటరల్లీ నేను 45 టైమ్స్ చూసాను ఆ సినిమా. దాని తర్వాత కౌంట్ కూడా ఆపేసాను. అరే ఈడేంట్రా ఇంత ఖాళీగా ఉన్నాడా 45 టైమ్స్ చూడడానికి అని. అంటే ఎందుకు లెక్క పెట్టుకున్నానో కూడా తెలియదు. బట్ స్టిల్ ఇట్ హ్యాపెండ్ అనమాట. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు, నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆ సినిమా, అప్పట్లో యూట్యూబ్ లో డౌన్లోడ్ ఆప్షన్ ఉండేది అనమాట. అవును, డౌన్లోడ్ చేసుకుని ఆ సినిమా నా ఫోన్ లో చూసాను. ఇప్పటికుంది బ్రో. అది దాన్ని యా తీసి యూట్యూబ్ లో, బట్ 2 parts ఉంది. అది డౌన్లోడెడ్ వర్షన్ ఉంది. దట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఆ మూవీ మెన్ మీద కూడా మనం మాట్లాడదాం. మెన్ ఫీల్ డిప్రెస్డ్, మెన్ వాచ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, మెన్ గెట్. అంతే. యా అసలు సూర్య సన్ ఆఫ్ కృష్ణ అనేది మనకు ఒక వీడియో సరిపోదు. పార్ట్ 1 పార్ట్ 2 తీస్తాను నేనైతే, మాట్లాడుతూనే ఉంటా. సాంగ్స్ కానివ్వు, ఫాదర్ సన్ రిలేషన్షిప్ కానివ్వు. అవన్నీ కాదు, కమ్ అండ్ టు ప్రదీప్ యా 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 రంగనాథన్. విల్ కమ్ వదిలేసి విల్ కమ్ సారీ సో ఎక్కడున్నాం బుజ్జికన్న. యా బుజ్జికన్న అనేది కూడా ట్రైలర్ లో బుజ్జికన్న బాగుంటది, దగ్గర సాంగే ఉంటది. యాక్చువల్లీ ఇంకొక ఇదేంటంటే, ఇంత ఫన్ వేగా వెళ్తున్న టైంలో ఉమ్, ఆ అమ్మాయి చేసే కొన్ని ఇన్స్టింగ్స్ ఆర్ సమ్ యాక్ట్స్ ఉంటాయి కదా, ఉమ్. యాజ్ ఎ బాయ్స్ గా మనకి నిజంగానే కాలుతూ ఉంటది. మనం ఫీల్ అవుతాం అవన్నీ. అంటే బాయ్ బెస్టీ చేసే ఇవన్నీ మనకి ఒకటి నిజంగానే ఏదైనా వెళ్ళి కనెక్ట్ ఇంకొకటి అయిపోతాం చేసుకుంటాం. అవన్నీ. అదే కదా, అంటే చాలా రిలేటబుల్ ఉంటది అది మొత్తం. ఇంత స్టోరీ వామ్మో, నడుస్తుంటే వెనక యోగి బాబు వాళ్ళ సిస్టర్ది ఇంకో స్టోరీ అది నడుస్తుంటది. మెయిన్ ట్రాక్ విషయాలు ఇంకా చెప్పాలంటే. నాకు మూవీ ఇది కాదు మెయిన్ మెయిన్ ట్రాక్ ట్రాక్. యా, లాస్ట్ కి యోగి బాబు అసలు. కన్ఫ్యూజ్ చేస్తాడు కదా. బా ఓకే. నీకు సినిమా అంతా ఒక లెవెల్, ఆ యోగి బాబు కాన్వర్సేషన్ ఉంటుంది చూడ, 5-10 minutes. వావ్, జస్ట్ వావ్ అంతే. యా, తను See, ఒక డబ్బింగ్ నువ్వు ఆర్టిస్ట్, సినిమాలో, యాక్ట్రెస్ గా. అవును సినిమాలో నువ్వు వాళ్ళ ఏం ఫీల్ అవుతారో మనం కూడా యాజ్ ఎ పీపుల్ గా మనం పెరిగిన సొసైటీలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అమ్మాయి చాలా బాగుంటది. అవును యోగి బాబుని చూడగానే అరే ఏంటి యోగి బాబుని పేరుగా పెట్టారు అంటే, సినిమాలో వాళ్ళు ఇచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మన మైండ్ కూడా అదే వస్తుంది. అవును. మనం పెరిగిన సొసైటీ పరంగా అయినా సరే ఏదైనా అనుకో, Yeah, వీఆర్ వెరీ జడ్జ్మెంటల్ యాక్చువల్ చెప్పాలంటే. బట్ మనం They- అందరం we are వీఆర్ నాట్ అని judgmental by చెప్పుకుంటాం. looks. అంతే looks అంతే, వీఆర్ చూసి నాట్ అని judge చెప్పుకుంటాం కానీ చేసేస్తాం. వీఆర్ జడ్జ్మెంటల్ అవును, యాక్చువల్లీ. పీపుల్ ఆర్ సొసైటీ మేడ్ లైక్ దట్. అంతే. అసలు ఆ లాస్ట్ లో కన్ఫెషన్ ఏదైతే ఉంటుందో, దట్ వాస్ వెరీ వెరీ హార్డ్ హిట్టింగ్ అన్నమాట. వెరీ హార్డ్ హిట్టింగ్. అంటే మనం అంత ఎక్స్టెంట్ వరకు జోక్స్ వెయ్యము కానీ, బట్ స్టిల్ ఎట్ సమ్ పాయింట్ మనం కూడా చిన్నగా ఫిజికల్ లుక్స్ మీద కానీ దేని మీద కానీ జడ్జ్మెంట్ చేస్తాం మనం. చేస్తాం అది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐ హోప్ ఇట్ షుడెంట్ హ్యాపెన్. యా, ఒక కొంచెం పాత మూవీస్ చూస్తే కూడా దే ఆర్ Yeah. కామెడీ సీన్స్ ఆన్ పీపుల్స్ లుక్స్ ఓన్లీ. యా 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 కామెడీ లుక్స్ అంటారు కొంతమంది ఏమో, నువ్వు అబ్జర్వ్ చేస్తే స్లాంగ్ బట్టి కూడా కమెడియన్స్ పెడతారు. అవును నువ్వు అప్పట్లో చూసుకుంటే తెలంగాణ యాస స్లాంగ్ ఉండే వాళ్ళని విలన్స్ గా పెట్టేవాళ్ళు. అవును. విచ్ ఇస్ చేంజ్డ్ అండ్ Yeah, విచ్ ఇస్ చేంజ్ అండ్ విచ్ వాస్ సో గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు మొత్తం మారిపోయింది. అది ట్రూ. యాక్చువల్ చాలా మంచి విషయం అది. యోగి బాబు అవును. ఆ కన్ఫెషన్ సీన్ అయితే
సోల్ ఆఫ్ ది మూవీ బ్రో. అసలు అది గుర్తుండిపోతుంది మూవీ అది అంతా అది పోయినా అది ఒక్కటి అది గుర్తుండిపోతుంది. నిజంగా చాలా బాగుంటది విషయాలు. అది ఉమ్. చాలా అంటే చాలా బాగుంటది. అంటే ఆ- ఆ- అన్నిటికీ ఒక ఆన్సర్ ఉంటది ఆయన దగ్గర. ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద. ఆ. వెరీ గుడ్, వెరీ ఎంత చిరాకు లేపించదు బ్యూటిఫుల్ అంటే ఒక డైలాగ్స్. పోరాడు ఉంటాడు బ్రో సినిమాలో, గడికోసారి చిరాకు లేపిస్తుంటాడు. నాకు బేసికల్లీ కిడ్స్ అంటే నచ్చరు. నేను ఆడ పొజిషన్ లో ఉంటే తనేసే ఉండేమో వాడిని. లేదు. ఆ అలాంటి వాళ్ళు పిల్లోడు మనకి రియల్ గానే కనిపిస్తారు. అమ్మో, ఆ పిల్లోడు ఎంత అల్లరి కాదు విషయాలు, సైకో ఆ, సైకో అంతే క్యాండిడేట్. అంతే. అసలు ఎంత చిరాకు వస్తుందో నాకైతే. ఫ్రెండ్స్ అందరూ కలిసి షార్ట్ ఫిల్మ్ తీద్దామని నాకు అబ్బబ్బబ్బబ్బ మెంటల్ చెప్తారనమాట పిల్లలు. ఇంటర్వ్యూలో పిల్లలు వేసి పట్ట 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 ఇరిచేస్తా అంటాడు చూడు. దాన్ని పట్టుకుని కట్ట 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 దాన్ని నలిపేశాను. అసలు నాకైతే ఎలా ఉంటది అంటే విక్రమార్కుడు సినిమాలో రవితేజ భలే ఉన్నారా మీరు లోపలికి రండి అని చెప్పి ఎరకొట్టేస్తాడు చూడు. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి ఆ ఫీలింగ్ వస్తుంది నాకు పిల్లల్ని చూస్తే, ఎక్కువ అల్లరి చేసేస్తే. అంటే దేర్ ఆర్ కిడ్స్ పిల్లలు అనేది చాలా చాలా క్యూట్ గుడ్ గా బ్రో, బాగానే ఉంటారు కానీ కానీ డ్యూ టు టార్చర్ ఇది. పేరెంట్స్ పెంపకం వల్ల టాక్సిసిటీ ఇది అల్లరి కాదు, టార్చర్. అవుతారు వాళ్ళు. అమ్మో, అదే కదా. ఆ కిడ్ కూడా వెరీ రిలేటబుల్ ఆ మూవీలో. కిడ్ క్యారెక్టర్ కొంచెం వెరీ అదే వెరీ రిలేటబుల్. నాకు నీకు ఎప్పుడైనా నీకు తెలుసో లేదా విషయాలు, థియేటర్ కి చిన్న పిల్లల్ని తీసుకొస్తారు, వాళ్ళు వాళ్ళు మా సౌండ్ ఎఫెక్ట్స్ కో దేనికో ఏడుస్తారు విషయాలు. నాకు చూడు టార్చర్ విషయాలు. ఇంకా నేను మా తమ్ముడు ఎందుకు ఒకసారి అసలు రాజరాజ చోర సినిమాకి వెళ్ళినాం బ్రో, మన శ్రీ విష్ణు. ఉమ్, వెళ్తే ఆ, 5-10 మినిట్స్ ముందే పోయి కూర్చున్నాం పీవీఆర్ లో. పిల్లల్ని ఎత్తుకొని ఉమ్. వస్తుంటే మా వాడు ఉబ్బులు కూడా స్టార్ట్ చేసిండు. ఏమైందిరా ఎందుకు పిలుస్తున్నావు అంటే, ఇప్పుడు ఆడు ఏడుస్తాడు నీకేం తెలుసు అన్నాడు. అరే పాపం రా చిన్న పిల్లలు పోనీరా అంటే, మూవీ స్టార్ట్ అయినా గంటకి నిజంగానే వాడు ఏడుపు స్టార్ట్ చేసిండు బ్రో. కంట్రోల్ ఎవరు చాలా. అమ్మో, మేము ఒక సినిమాకి వెళ్ళాం విశాల్. లైక్ నేను నా ఫ్రెండ్ వంశీ ఉంటాడు. ఒక సినిమాకి వెళ్ళాం రవితేజది. అదేంటి అది, కిలాడియా సంథింగ్ ఏదో సినిమా ఉంటది, మీనాక్షి చౌదరి కూడా ఉంటది. కిలాడి. ఆ సినిమా అస్సలు బాగోదులే, వరస్ట్ సినిమా అది. అది పక్కన పెట్టేసాయి. మేమిద్దరం సినిమాకి వెళ్ళాం. మా ముందు రోజులో ఒక చిన్న పిల్లని తీసుకుని వచ్చింది అనమాట ఒక ఆవిడ. ఫస్ట్ హాఫ్ అంతా ఏడుస్తున్నాడు విశాల్, మాకేం అనిపించట్లా. ఫస్ట్ హాఫ్ అంతా ఏడ్చాడు. మూవీలో ఆ మూవీలో కొంచెం బాగుండేది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే బాబోయ్ టార్చర్ అసలు. సర్లే, ఆ సినిమా గురించి మనకెందుకులే గానీ. కమ్ టు ప్రదీప్ రంగనాథన్. యా, యాక్చువల్లీ లవ్ టుడే అని చెప్పి మనం లవ్ టుడే మీద ట్రిప్ అవుతున్నట్టు ఉంది కానీ, బట్ స్టిల్ ద మ్యాన్ బిహైండ్ ఇట్ ఈస్ ప్రదీప్ రంగనాథన్ రంగనాథన్ చెప్పాలంటే. అగైన్ చెప్పాలంటే ఇట్స్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్. పిఆర్ పిఆర్ సపరేట్ పిఆర్ అవసరం లేదనుకుంటా నిజం చెప్పాలంటే ఆయనకి. స్టిల్ యాక్చువల్లీ టుడే ఈజ్ ఇన్ మీమ్స్ బ్రో. అవునవును నిజం. లవ్ టుడే కూడా ఇట్స్ వెరీ రిలేటబుల్ కదా. చూడు ఎంత కొత్తగా అనిపిస్తుందో. అంటే రెండు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం అనేది ఇట్స్ వెరీ వావ్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. యా నెక్స్ట్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు నిజంగా డ్రాగన్. ఏమైపోతాం. యా ఉమ్, డ్రాగన్ కూడా ఫస్ట్ నేను ఇట్ వాస్ డైరెక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్ అనుకున్నా, కానీ తర్వాత ఒక యా అనౌన్స్మెంట్ వీడియోలో చెప్తాడు ఇట్ వాస్ యా నాట్ నువ్వే డైరెక్టెడ్ బై చెప్పావు మీ. నాకు. యా అనౌన్స్మెంట్ వీడియో ఎలా వచ్చిందో కూడా నువ్వే చెప్పావు. చెప్పు ఇట్స్ అనౌన్స్మెంట్ వీడియో. డైరెక్టెడ్ బై మై ఫ్రెండ్ మై సీనియర్ అని చెప్పి అప్పుడు 10 years బ్యాక్ వాళ్ళ సీనియర్ ఫోటో షూట్ చేసింది పెట్టి సేమ్ దానిలాగా అవును, వీడియో తయారు చేసి రిలీజ్ చేశారు. మళ్ళీ ఇట్స్ సేమ్ ప్రొడ్యూసర్డ్ బై ఏజిఎస్ఏ మళ్ళీ ప్రొడక్షన్ కంపెనీ. అదే కదా. యా యాక్చువల్లీ డ్రాగన్ అంటే చెప్పే కదా ఇందాక, నేను లవ్ టుడే అనేది ఒక 20 to 25 మధ్యలో అయితే, డ్రాగన్ అబౌట్ 25 బాగా రిలేట్ అవుతారు అన్నట్టు. యా సో ఇట్స్ ద సేమ్ థింగ్ అన్నమాట. నాకు వెరీ డ్రాగన్ రిలేటబుల్ కూడా బ్రో. సమ్ టైమ్స్ రియల్ వెరీ గా నేను రిలేటబుల్. ఆ డ్రాగన్ చూసిన రోజు అయితే క్లైమాక్స్ అయిపోయినాక నా వల్ల యా కూడా జాబ్ అవ్వట్లేదు, పోయి నేను కూడా ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసుకుని నాకు ఇష్టమైన పని చేసుకుని. యాక్చువల్ టెక్స్ట్ చేసావు నువ్వు నాకు సినిమా అయిపోగానే. యా ఈ సేమ్ సినిమా థింగ్ చూసాక టెక్స్ట్ చేసిన. ఇదంతా మన స్టోరీ బ్రో. గుర్తుంది, మన వల్ల గుర్తుంది అవ్వలేక నాకు. పోబుద్ది అవుతుంది ప్రతిసారి ఇష్టమైన పని చేసుకోనికి. యాక్చువల్లీ నీకు డ్రాగన్ సినిమా చెప్పాను కదా ఇందాక, నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను. లైన్ మీద ఆల్రెడీ స్టోరీ రాసాడంట ప్రదీప్. ఓహో దాని కానీ కన్విన్సింగ్ గా లేదంట. ఓహో క్లైమాక్స్ గానీ ఆడియన్స్ ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదంట. సో తన ఫ్రెండ్ అశ్వత్ కి ఇస్తే లైన్ ఒక్కటే తీసుకుని నేను ఒక్క సీన్ కూడా రిపీట్ చేయని చెప్పి మొత్తం ఫ్రెష్ గా మొత్తం రాసుకుని తను మనకి డ్రాగన్ అనే మూవీని ఇచ్చాడనమాట. విచ్ ఈస్ వెరీ గుడ్ చెప్పాలంటే. అంటే చాలా బాగుంటది సినిమా, వెరీ ఫ్రెష్. మళ్ళీ వెరీ వెరీ తను అబ్జర్వ్ చేస్తే ఆ కొంచెం లవ్ టుడే, డ్రాగన్ కొంచెం రిపిటేటివ్ అనిపిస్తాయి. యా బట్ అంటే బికాస్ ఆఫ్ ప్రదీప్ బట్ రంగనాథన్ స్టిల్ బికాస్ ఆఫ్ హిమ్, లేకపోతే అంతే. కథ ఏం సేమ్ రిపీట్ అని చెప్పను కానీ మనకి చాలా బాగుంటది టెంపో యాక్చువల్లీ. సేమ్ ఉంటది. యా అంతే.
యా చాలా డ్రాగన్ టెంప్లెట్ ఒకటే ప్రీ రిలీజ్ అనిపిస్తుంది. ఈవెంట్లో అనుకుంటా చెప్తాడు, నేను అనుపమకి కయాడుల వరకు చాలా రుణపడి ఉంటా, ఎందుకంటే లవ్ టుడేకి హీరోయిన్ వెతకనికే నాకు చాలా పట్టింది, నా లుక్స్ వల్ల ఎవరు ఒప్పుకోలేరు అని చెప్తాడు. లవ్ టుడే ఇవానా తను ఉంది కదా యా హీరోయిన్, తను ఆల్రెడీ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట. అవును, మన శివకార్తికేయన్ మూవీలో ఉంటది. యా యా లెట్స్ కమ్ టు ద మ్యాన్ ప్రదీప్ రంగనాథ్. ఎస్, యా యాక్చువల్లీ చెప్పాలంటే అంటే 3 సినిమాలే తీసింది, దాంట్లో 2 డైరెక్షన్, దాంట్లోనే రెండు రెండు హీరోగా చేశాడు అనమాట. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కూడా కొంచెం ఉంది ఎక్సైట్మెంట్, యా కొంచెం డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్, అంతా సై బాగుంది. సై యా, వెరీ లవ్ ఇన్సూరెన్స్ ఫ్యూచరిస్టిక్. కంపెనీ సాంగ్ దీనా దీనా అని ఒక దీనా సాంగ్ దీనా, ఉంటది, యా యా. అనిరుద్. యాక్చువల్లీ మనకి లవ్ టుడే తర్వాత, ఐ మీన్ సారీ, డ్రాగన్ తర్వాత రావాల్సింది ఇదే అంట, లవ్ డ్రాగన్ కన్నా ఇన్సూరెన్స్ ముందే కంపెనీ. అయిపోయింది ఎల్ఐకి లవ్ ఓ, ఇన్సూరెన్స్ కంపెనీ, ఓహో, ఓకే బట్ హీ ఓకే. మేడ్ డ్రాగన్, ఎందుకంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నీడ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్. ఎస్ ఎస్ ఎస్, అవును. సో ఇప్పుడు మనం డ్యూడ్ కొద్దాం. యా రీసెంట్ ఫుల్ వైబ్ అవుతున్నారు అందరూ. దానికి కూడా లాస్ట్ 15 లాస్ట్ సెకండ్స్ కి ఆ బాగా లాస్ట్ పోతుంది. 15 ఆ లాస్ట్ 15 సెకండ్స్ కి దాని గురించి కూడా మాట్లాడదాం యాక్చువల్లీ. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా మాటున బాధకు మాటల క్యూరు, ఆ కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరు. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ తో అనౌన్స్మెంట్ అన్నప్పుడు నేను ఓ వావ్, ఒక తమిళ్ యాక్టర్ తో, అంటే తెలుగులో, ఐ మీన్ పెద్ద తెలుగు అండ్ ప్రొడక్షన్ తమిళ్ హౌస్. ఆల్సో, పెద్ద నేను కూడా ప్రొడక్షన్ అక్కడ హౌస్. ఎక్సైట్ అయినా, ఐ థాట్ తన తెలుగు డైరెక్టర్ అనుకున్నా బ్రో ఫస్ట్. యాక్చువల్లీ డైరెక్టర్ ది డెబ్యూ మూవీ ఇది, యా డ్యూడ్. కీర్తిస్వరం. కీర్తిశ్వరంది డెబ్యూ మూవీ అనమాట. అండ్ ఫస్ట్ చిన్న అనౌన్స్మెంట్, లేకపోతే ప్రదీప్ బర్త్డే రోజు అనుకుంటా, నాకు తెలిసి ఒక చిన్న గ్లిమ్స్ వస్తుంది. ఎలా అంటే కాసేపు ఇలా పైకి ఫోన్ పెట్టుకుని ఆ కార్నర్ కి తిరుగుతూ ఉంటాడు అనమాట, లాస్ట్ లో చుమ్మా ఇస్తాడు ఇట్లా అంటాడు, అప్పుడు ఓకే మ్యూజిక్ ఓకే, పడుతుంది యా డ్యూడ్ ఐ అనో, రిమెంబర్. లేకపోతే ఇట్లా యా బాగా పడుతుంది. నేను ఫస్ట్ చూసింది ఏంటంటే పోస్టర్, మమిత మమితా ప్రదీప్ నుండి మనోడు షర్ట్లెస్ గా ఉంటాడు. షర్ట్లెస్. యా యా, ఫస్ట్ ఎవరు వెంటనే తెలుగు పడుతుంది. డైరెక్టర్ అనుకొని ఎక్సైట్ అయినా, తర్వాత తమిళ డైరెక్టర్ ఓకే ఇది డెబ్యూటెంట్ అంటే యా యా, ఓకే, మైత్రి వాళ్ళు గోయింగ్ టు తమిళ్ కూడా అనిపించింది. మైత్రి అనగానే ఫస్ట్ ఎక్సైట్ అయినా బాగా, ఓకే సంథింగ్ అదేలే. బిగ్ మళ్ళీ అని. తర్వాత ఊరుం బ్లడ్ సాంగ్ వచ్చింది, గుర్తుందా? ఫస్ట్ ఉరుం బ్లడ్ నేను ఫస్ట్ విన్నాను విశాల్, ఓకే బాగుంది, అంత బాగానే ఉంది. నేను కూడా అంతే. అప్పుడు మమితా బైజుది ఒకటి వస్తుంది అనమాట, ఇలా ఇలా అనుకుంటూ ఒక క్లిప్ వస్తుంది. అదే అదే బాగుంటది బ్రో, ఇట్లా ఇలా అసలు ఇలా అనుకుంటూ ఏమన్నా ఉంటదిలే తను, రిపీట్, వామ్మో. దానికి ఆ క్లిప్ కే రిపీట్ వాల్యూ ఉంది. షీ వాస్ టూ క్యూట్ అండ్ చాలా బాగుంటది అనమాట. అంటే పాట వెళ్ళలేదు నేను, తన్నే చూస్తున్నా, తన స్టెప్స్ చూస్తున్నా, తన ఫాస్ట్ ఫాస్ట్ డాన్స్ గానీ పాట కూడా ఫస్ట్ టైం కి చాలా నచ్చలేదు బ్రో, బాగుంటది. నువ్వు చెప్పింది నిజం, లేదు, నాకు నచ్చలేదు ఫస్ట్ ఫస్ట్ టైం. టైం నాకు నచ్చలేదు పాట. అంటే రిపీటెడ్ గా వెళ్ళంగా వినాలి అన్న ఊపు రాలేదు, స్లో పాయిజన్ అలా 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 అందుకే నేను ఎక్కుతూ. అది అడిక్ట్ అయిపోయాక మన గ్రూప్ లో పెట్టిన, ఇది ఇన్నరా బాయ్స్ అని, యా యా యా, గుర్తుందా? అవును, చాలా బాగుంటది అది. తమిళ్లో తెలుగులో అంటే రెండిట్లో బాగుంటది. నీకు ఇంకా చెప్పాలంటే, రీసెంట్ గా ట్రైలర్ వచ్చింది కదా, ఆ ట్రైలర్ లో లాస్ట్ 15 సెకండ్స్ వల్ల ఇంకా మళ్ళీ విన్నారు వెళ్ళి పాట. అవును, అసలు క్యూడోస్ టు అంతులేని సాయి బన్కర్, ప్రేమను దాచే అని వస్తుంది. మ్యాన్, దట్ సాయి బన్కర్. తను యంగ్ యాక్చువల్ చెప్పాలంటే, నాకు తెలిసి 20 or 21 years ఓల్డ్ అనుకుంటా. 20 years old. ఓ మై గాడ్, అసలు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ వెయిటింగ్ ఫర్ ఆర్ఆర్ అనమాట, సినిమాలో, డ్యూడ్ సినిమాలో. ఐమ్ వెయిటింగ్. మళ్ళీ అది కూడా లాస్ట్ 15 seconds వల్లనే. ఓ మై గాడ్, లాస్ట్ 15 seconds అసలు. అదే మాట్లాడుకుందాం, ఫస్ట్ ట్రైలర్ మొత్తం మాట్లాడుకుందాం దాని గురించి కూడా. నా కోసం ఇప్పుడు ఎందుకు వెన్నెల ఇవన్నీ నాకు చేస్తున్నారు అంటే, అమ్మో, హీర్ కమ్స్ ద సాయి బన్కర్స్ గ్రేటెస్ట్ మ్యూజిక్ దేర్. యా నిజం చెప్తున్నాను విశాల్, ఆల్రెడీ లవర్ ఉన్నాడు, కనెక్ట్ అవుతాడు లేదో నాకు తెలియదు కానీ, కమిటెడ్ వన్ సైడ్ లవర్, కమిటెడ్ అయి బ్రేక్ అయినాడు కూడా ఏం చేయడు బ్రో, బట్ వాడు ఏం కనెక్ట్ అవ్వడు. నేను చెప్పేది అదే, ఆల్రెడీ లవర్ ఉన్నాడు, బ్రేకప్ అయిపోయినాడు, కనెక్ట్ అవుతారు లేడో నాకు తెలియదు కానీ, ఈ వన్ సైడ్ లవర్స్ ఉంటారు. మీలో ఎంతమంది ఉన్నారు నాకు తెలీదు. ఈ వన్ సైడ్ లవర్స్ ఆల్రెడీ రిజెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు మాత్రం పీక్స్ గా కనెక్ట్ అయ్యారు విశాల్ అసలు. అంటే ఇట్స్ ఎ బాయ్ థింగ్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయిన తర్వాత, లవర్ అయిన తర్వాత, అంటే లవర్ తన అంటే బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంతైనా చేస్తాడు, ఎంత ఎక్స్టెండ్ వరకైనా వెళ్తాడు అని అంటారు కానీ,
ఎట్ సమ్ పాయింట్ వెళ్ళాడు అనమాట. అంటే నా పర్సనల్ ఒకవేళ ఒపీనియన్ అది. వాడు వెళ్ళినా కూడా బికాస్ దే ఆర్ కమిటెడ్ పీపుల్ వెళ్ళాల్సిందే ఒకరి కోసం అంటే ఒకరు. బికాస్ బట్ దే ఆర్ ఈ మెంట్ టు ఈచ్ అదర్, వాళ్ళందరూ ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు. బట్ వన్ సైడ్ లవర్ అలా కాదు విషయం. వాడికి అవసరమే లేదు, హీ వాడికి నెవర్ ఇదే ఎక్స్పెక్ట్స్ లేదు. ఎనీథింగ్. He never వాడికి expects. అవసరమే లేదు, ఏమి ఉండదు ఆ వన్ సైడ్ లవర్ కి. Yeah. తనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అసలు అది ఈ మాత్రం ప్రాబ్లం కాదు, అది ఎంత ప్రాబ్లం అయినా ఎంత extent ఫేస్ అయినా చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎంత ఎక్స్టెంట్ గానే వెళ్ళిపోతాడు అసలు. Yeah. వామ్మో, ఈ దట్ వన్ సైడ్ అంటే అది బాగా కనెక్ట్ అయ్యారని నా ఫీలింగ్. అంటే True, లవ్ same అదే చేసి నువ్వు చెప్పింది ఎక్స్ప్రెస్ true. చేయని వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది, మీలో కూడా ఉండే ఉంటారు, ఐ డోంట్ నో. ఆ ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు కూడా తెలియకుండానే చాలా ఎఫర్ట్స్ పెడతారు అనమాట. అంటే అప్పుడు వాళ్ళకి క్వశ్చన్, ఎందుకు ఇదంతా మీరు నాకు చేస్తున్నారు అని అంటే, ఆఫ్ కోర్స్ లవ్ ఇంట్రెస్ట్ ఉంటది కొన్ని That's a boy thing, bro. ఇష్యూస్ వల్ల. End of the day, it's a boy thing. యా, ఇట్స్ అ బాయ్ థింగ్. ఇంకా అది నువ్వు కనెక్ట్ అయ్యే విషయం యాక్చువల్లీ నేనేం అవ్వలేదు బ్రో, నాకు ఎందుకులే, నేనైతే కనెక్ట్ అయ్యా యాజ్ అ బాయ్ థింగ్, నేనైతే కనెక్ట్ అయ్యా. నేను అసలు నిజం కూడా చెప్పానులే. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను బాగా కనెక్ట్ అయ్యా. Okay. అంటే నాట్ బేసెస్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని కాదు. See, ఆ సిచ్యువేషన్ మనం ఉండి ఆలోచిస్తే Yeah. నేను బాగా కనెక్ట్ అయ్యాను ఆ షార్ట్ కి. ఇట్ వాస్ ఓ మై గాడ్, వామో విశాల్, అసలు నీకు ఈ వన్ సైడ్ లవ్ అన్నది చాలా మంది బెస్ట్ అంటారు కానీ దానంత సైకో టార్చర్ ఉండదు విశాల్. అంటే యూ నైట్ నీడ్ టు నైట్ 1 తర్వాత తీసి ఫోటోలు యూ చూసుకోవడం. నీడ్ టు అంటే నీ కళ్ళ ముందే తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడం చూస్తావు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నీకు మళ్ళీ నీకు కోపం రాకూడదు, ఏం రాకూడదు బికాస్ నాట్ షో యూ షుడ్ రెస్పెక్ట్ దేర్ రిలేషన్షిప్ అన్నమాట. కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది అక్కడ నీకు సమాధి అయిపోతుంది ఆ అమ్మాయి దగ్గర. అది ఎందుకో నాకు తెలియదు, మొత్తం సమాధి అయిపోతుంది. అయితే నువ్వు తిన్నికి నువ్వు రోడ్డు మీద అయినా వాడు మాత్రం మాత్రం రాజమౌళి. అదే కదా ఆ. ప్రాబ్లం అని అంటే చాలు మనం ఒక జాన్ విక్ లో తయారవుతాం ఆమెకి. అసలు ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్ నాకు ఇది కొంచెం మళ్ళీ ఫ్రెష్ గా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆల్ వి బికాస్ షుడ్ సీ ద మ్యాన్ రామ్ ప్రదీప్ కామ్స్. రంగనాథన్. నాకైతే యా ప్రదీప్ బికేమ్ రంగనాథన్, యా ఫ్యాన్ మ్యాన్. డ్రాగన్ తోనే బికేమ్ ఫ్యాన్, డ్యూడ్ ట్రైలర్ తోని ఇంకా. నేను లవ్ టుడే నుంచి ఓహో. అతను అంత ఈజీగా యాక్ట్ చేశాడు అంటే, లవ్ టుడేలో యాక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ బట్ కూడా ఉంటాడు లుకింగ్ బ్రో. ఇట్ ఈస్ ఈజీ, ఇస్ వెరీ టఫ్. అది అంటే చాలా రిలేటబుల్ గా ఆ ప్రదీప్ రంగనాథన్ ఫ్రస్ట్రేషన్, ఆ చిరాకు, దాని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర ఏడ్చుకుంటే ఇలా వెళ్తాడు అనమాట. అది కూడా వెరీ టచింగ్. అది చాలా బాగా చేశాడు. అంటే హూ సెడ్ మ్యాన్ తన హీరో మెటీరియల్ కాదు అని అంత. తన ఫీల్ అయితే మనం ఫీల్ అవుతాం, తన ఫ్రస్ట్రేట్ అయితే మనం ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, తన కామెడీ అయితే మనకి కామెడీ అనిపిస్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్ కదా. హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. చెప్పాలంటే వావ్, హీస్ వెరీ గుడ్ యాక్టర్. అంతే, అతని క్యారెక్టర్ రిలేట్ చేస్తుంది మనకి. ఇంకా చెప్పాలంటే సేమ్ అలానే ఫ్రస్ట్రేట్ అవుతాం బ్రో మనం కూడా. హిస్ మెయిన్ స్ట్రెంత్ ఏంటో చెప్పనా, హీస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ హిమ్. తనకి ఈ రోల్ సెట్ అవుతుందన్న విషయం తనకి తెలుసు. అలాగే స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటున్నాడు, అలాగే యాక్టింగ్ కూడా చేస్తున్నాడు అనమాట. అది వెరీ ఇంకెలా చెప్పాలంటే తను బాగా నమ్ముతాడు అసలు. నువ్వు ఇంకొకటి చూసావా, మూర్తి గారని జర్నలిస్ట్ ఉంటాడు ఆయన. ఆయన ఆ ఆయన ఇంటర్వ్యూలో కూడా ఆయన అడుగుతాడు, ఇలా ఒక జర్నలిస్ట్ అడిగారు కదా మిమ్మల్ని, మీరు ఏమైనా ఫీల్ అయ్యారా అంటే మనం మాట్లాడుకున్నాం. తను ఏమన్నాడు, ఇప్పుడు ఒక కొత్త షర్ట్ కొంటామండి, ఆ కొత్త షర్ట్ కి ఏమైనా స్టెయిన్ పడితే బాగా ఫీల్ అవుతాము. ఆల్రెడీ ఆ షర్ట్ మీద చాలా స్టెయిన్స్ ఉన్నప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ఇంకేస్తే పెద్ద ఏం అనిపించదని. సో దట్స్ హౌ మై లైఫ్ ఈస్. ఆల్రెడీ నన్ను ఇలా చాలా మంది చిన్నప్పటి నుంచి లవ్ టుడే ఫంక్షన్ అప్పుడు కూడా అంటూనే వచ్చారు. ఇంకా నేను ఇది తీసుకుంటున్నాను, కామన్ అయిపోయింది ఇప్పుడు నాకు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు మీ కళ్ళలో చాలా పెయిన్ చూసానండి నేను. When it gets stained for the first time, you will feel. My shirt is full of stains. If you pour ink on it, I will not feel it is already stained on me. So, మీరు ఈ ఆన్సర్ చెప్తుంటే I saw the pain from your eyes. Your eyes. See, everyone is a human at the end of the day. అలా మాట్లాడడం అన్నది తప్పు. బట్ ఫ్రమ్ దట్ రిపోర్టర్ బేసిక్ సివిక్ సెన్స్ బ్రో అది. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు అందరూ జర్నలిస్టులు అయిపోతారు, నాకైతే అర్థం కావట్లేదు. వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే అగైన్ కమింగ్ టు ప్రదీప్ రంగనాథన్. ఐ మీన్ అంటే చాలా అదే కదా, చాలా రిలేటబుల్ క్యారెక్టర్ తన. మనం చూసుకుంటాం అతను చేసే క్యారెక్టర్స్ లో. అప్పట్లో నాకు ఇదే వైబ్స్ ధనుష్ ఇచ్చాడు రఘువరన్ బీటెక్ అనే సినిమాతో. అట్లనే అన్నారు, ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ ధనుష్ అని. యా నో హీ విల్ బి నెక్స్ట్ ప్రదీప్. He will be first Pradeep. He will be, yeah, that's a good one actually. He will be the first Pradeep. Yeah, my bad. అంటే see, ధనుష్ రఘువరన్ బీటెక్ తీసుకుంటే సేమ్ మనలాంటి క్యారెక్టర్. అవును, అంటే చాలా రిలేటబుల్ ఉంటది ఆ క్యారెక్టర్.
ఇంకా ఓ మై గాడ్, అసలు ఆ ధనుష్ స్పాంటేనిటీ ఉంటది అనమాట. ఎక్స్ప్రెషన్స్ కానీ అప్పటికప్పుడు ఇచ్చే కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం ప్రదీప్ కూడా, అంటే అతను ఆ స్పాంటేనిటీ కానీ, ఇప్పుడు ఇప్పుడు మనం నువ్వు అబ్జర్వ్ చేస్తే కోమలి ఈజ్ ఎ డైరెక్టర్, అవును. లవ్ టుడే ఆల్సో ఈజ్ ఎ డైరెక్టర్, అండ్ డ్రాగన్ ఈజ్ కంప్లీట్లీ యాక్టర్. బట్ ఆ లైన్ ఇచ్చింది తనే. ఫర్ దిస్ మూవీ హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్ యా విత్ నో ఇన్వాల్వింగ్ ఆర్ సంథింగ్. అంటే ఒక డైరెక్టర్ పరంగా డైరెక్టర్ రెస్పెక్ట్ ఇస్తూ ఓన్లీ యాక్టింగ్ జాబే చేశాడు అనమాట తను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. అంటే ఇప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్, సో మమితా బైజు లాంటి ఒక మంచి ఇంటర్వ్యూలో కూడా అప్కమింగ్ మన యాక్ట్రెస్. కీర్తిస్వరన్, తన పేరు కీర్తిస్వరన్ అయినా యా యా డైరెక్టర్, కీర్తి. నాలో అతనిలో నన్ను చూసుకున్నా అంటాడు. అదే మన హాలీవుడ్ రిపోర్టర్ తోనే, అతను అన్ని సార్లు తిరుగుతుంటే నా దగ్గరికి, అతనిలో నన్ను చూసుకున్నా. అతను నా దగ్గర తిరగడానికి కూడా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బస్సులో ఇందులో అందులో తిరిగిన ఇది ఐ బికేమ్ రిలేటబుల్ టు హిమ్. అందుకే ఇంకెక్కువ అదే కదా. నచ్చేసింది నాకు స్టోరీ. ఎండ్ ఆఫ్ ది డే హీఈస్ ఎ పర్సన్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ సినిమా మీద ప్యాషన్ తో ఐటీ జాబ్ ని పక్కన పెట్టి సినిమాల్లోకి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి వచ్చాడనమాట. ఎవరు ఏడీగా కూడా తనకి ఛాన్స్ ఇవ్వలేదు. తనకి అంటే చూడు, సర్ప్రైజింగ్లీ నీకు ఛాన్స్ ఇవ్వలేదు అనడం కన్నా తనకి అప్రోచ్ తెలీదు, ఎలా ఏడీగా చేరాలి అన్నది తెలియదు. ఇన్ఫాక్ట్ ఏడీకి నాకు తెలియదు. కాస్టింగ్ కాల్ ఇచ్చినట్టు ఫస్ట్ టైం బ్రో. అదే కదా, ఈవెన్ నాకు తెలీదు. అంటే ఇప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ అవ్వాలి ఇలా ఉండేది, కానీ ఐ డోంట్ నో ద అప్రోచ్. ఇప్పుడంటే మనకి ఇలా వచ్చేసింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ మన రెజ్యూమ్, కానీ ఎలా పంపించాలి, ఎవరికి పంపించాలి ఏం తెలిసేది కాదనమాట. సో అది విన్నప్పుడు నాకు సేమ్ చాలా రిలేట్ అయిపోయాను నేనైతే. వాజ్ వెరీ నేను ఇంతకుముందు కూడా మెన్షన్ మనలాగే చేసిన, అనిపించింది. ఈజ్ లైక్ అస్. అంతే, మనం నార్మల్ గా ఎలా ఉంటాం డైలీ. ఇంకా చెప్పాలంటే హీస్ లైక్ అస్, నచ్చేసింది హీస్ ఫ్రమ్ అస్. ఇంకా అంతే. దట్స్ ఈస్ ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు తను హీరో మెటీరియల్ కాదు, తను డైరెక్టర్ సెన్స్ లేదు అని అంటే కనుక మనకి లేనట్టే, ఒక కామన్ పర్సన్ హీరో కాదు అన్నట్టే కదా అది. సి ఎండ్ ఆఫ్ ది డే చెప్తుంది, మళ్ళీ చెప్తున్నాను కాదు, కానీ ఇట్ డస్ నాట్ బాదరింగ్ అబౌట్ లుక్స్. మన సొసైటీ అలా ప్రిపేర్ చేస్తుంది మనల్ని. బట్ ద కాన్ఫిడెన్స్ వీ నీడ్ టు హ్యావ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పీక్ లో ఉంటేనే మనం దేన్నైనా క్యారీ చేయగలం. చూడు, దట్ ఈస్ వెరీ. ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కూడా లవ్ టుడే స్క్రిప్ట్ పట్టుకొని పోయి ఐఎమ్ ద హీరో అని చెప్పేటోడు అంట బ్రో. అవును, నేనే హీరో అని చెప్తే ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదంట. ఏజెస్ అనేది చాలా పెద్ద ప్రొడక్షన్ అంట అప్పటికే. వాళ్ళు వెంటనే ఒప్పుకోవడం, సినిమా చేయడం. ఇవానాను కూడా భలే గమ్మత్తుగా సెలెక్ట్ చేశారు. తను రీల్స్ చేస్తూ చిన్న సైడ్ క్యారెక్టర్ గా చేస్తే, మన శివకార్తికేయంలో ఒక హీరో అనే ఒక సినిమా ఉంటది. ఆ సినిమాలో చిన్న రోల్ చేసింది తను. వీళ్ళు సైడ్ క్యారెక్టర్ అయితే ఏంటి, ఐ మీన్ లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఏంటి, ఐ వాంట్ టు ఆడిషన్ అయితే చేద్దాము, అప్పుడు చూద్దామని చెప్పానంటే తను బాగా చేసిందంట. బికాజ్ ఆ పేరు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది మనకి. అంటే ఇద్దరు ఒక న్యూ ఏజ్ రామ్ కామ్ అంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది ఆ పేరు. అండ్ ఇవానా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కిల్లింగ్ అసలు. ఆబ్వియస్లీ చాలా బాగుంటది. మొన్న సింగిల్ సినిమాలో చాలా బాగుంటది యాక్చువల్లీ. అంటే అక్కడ ఇవానా కాకుండా మన తెలుసు కదా ఫ్యామ్ చేస్తుంటే ఫుల్ ట్రోల్ అయిపోయింది. సర్లే వదిలే వదిలే. అంటే జనరల్ చెప్తున్నాను, నో అఫెన్స్. యాక్చువల్లీ యా, దట్స్ హౌ. Yeah, hope he will get third 100 crore movie with this. Yes. Hat-trick 100 crore. Love Today. Hat-trick 100 crores. రెండు 100 crores కొట్టిన movies. Hope he gets the third one, hat-trick. So this is the end. సినిమాని ప్రేమించే వాళ్ళందరూ stay tuned with నిజం చెప్పాలంటే hope you like the video. నెక్స్ట్ వీడియో ఇంత లేట్ అవ్వదు. ఇంకే టాపిక్స్ మీద వీడియో చేయాలో ప్లీజ్ సజెస్ట్ us in comment section. We'll definitely do it. Last time మీ నుండి we got very good support and we are very thankful for that. We'll try our best to do that. Until then, stay tuned, keep loving cinema. Nijam Cheppalante. So please like, share and subscribe to Nijam Cheppalante. Signing off. Thank you. Abba Sairam.